హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్రావెల్స్. ఇప్పుడు సముద్ర మట్టానికి 4927 అడుగుల ఎత్తులో మహేంద్రగిరి పర్వత శ్రేణి పైన ఉన్నాం. అయితే పూర్వం ఈ పర్వత శ్రేణికి రావాలంటే కాలినడకన మాత్రమే సాధ్యమయ్యేది. అయితే ఈ మహేంద్రగిరిలను శీతాకాలంలో అధిరోహించడం మిస్ చేసుకోకండి. ఇక్కడ మంచు దోబూచులాడుతూ ఉంటుంది. ఇది మీరు చూస్తున్నది పార్కింగ్ ఏరియా. ఇది ధర్మరాజు గుడి దగ్గర ఉంది. ఈ పార్కింగ్ ఏరియా దగ్గర బైక్ పార్క్ చేసి ఈ పక్కన ఉండే త్రోవ గుండా నడుస్తూ అలా అధిరోహించి భీముని దేవాలయానికి చేరుకున్నాం. ఆ భీముని దేవాలయంలో భీము ప్రతిష్ఠ చేసిన శివలింగాన్ని దర్శించి అక్కడి నుండి మెల్లగా ఈ పర్వత శ్రేణిని అధిరోహించాం. ఇక్కడ చూడండి, ఒకరు కనబడుతున్నారు దూరంలో. మంచు వెంటనే మూసేసింది, మీరు దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ మధ్యలో చిన్న శివలింగం ఉంది, దాన్ని ఆయన దర్శిస్తున్నారు. ఇక్కడ నుండి మీరు క్లియర్గా చూడొచ్చు. చూడండి, మ్యాజిక్ మంచు అప్పుడే మాయమైపోయింది. సడన్గా మంచులో మునిగిపోతూ ఉంటుంది. మంచు వెంటనే ఇక్కడ మాయమైపోతూ ఉంటుంది. ఆ ప్రాంతం నుండి మనం వేరే పర్వత శ్రేణి మీద ఉన్నాం. అంటే ఇక్కడికి రావాలంటే ముందుగా భీముని గుడిని దర్శించి అక్కడ నుండి ఆ పర్వత శ్రేణి దిగి ఈ పర్వత శ్రేణి ఎక్కాలి. అయితే ఇక్కడ ఒక చిన్న గుహలో ఒక ఆలయం ఉందని మాత్రం చెప్పారు. దాని గురించి ఈ లోపలికి దిగాలి. ఇవన్నీ పైన రాళ్ళు పేర్చినట్టుగా ఉంటాయి. చిన్న గుహ ఇందులో దిగితే చూడండి, ఎక్కడ శ్రీ జగన్నాథ స్వామి గారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ మనం ఈ దేవుని దర్శించుకొని ఈ బయట ప్రాంతం దర్శించుకొస్తాం. ఈ రాళ్ళ మధ్యలో ఉన్నమాట. పక్క నుండి పర్వతాలన్నీ వచ్చి ఇక్కడ పర్వత ప్రాంతంలో పచ్చగా ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేవాళ్ళు దయచేసి ప్లాస్టిక్స్ని తీసుకొచ్చి ప్లాస్టిక్ సంచీలు, వాటర్ బాటిళ్ళు లాంటివి ఈ ప్రదేశంలో పారవేసి ఈ ప్రదేశాన్ని కలుషితం చేయొద్దని మనవి. ఇక్కడ సూర్యోదయం చాలా అద్భుతంగా ఉంటుందంటారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను. అయితే ఇప్పుడు అక్కడ రిసార్ట్స్ కట్టారు. మనం ఆ రిసార్ట్స్లో రాత్రి ఉండి ఉదయం సూర్యోదయాన్ని కూడా ఇక్కడ వీక్షించవచ్చు. ఇక్కడ వాతావరణం సడన్గా మారిపోతూ ఉంటుంది. మీరు చుట్టూ మంచులో నిక్షిప్తమైన పర్వత శ్రేణుల అందాలని తిలకించవచ్చు. భీముని దేవాలయము, ధర్మరాజు దేవాలయము, కుంతి దేవాలయము వీడియోలు సెపరేట్గా చేశాను. అవి డిస్క్రిప్షన్లో వాటి తాలూకు లింక్స్ ఉన్నాయి. వాటిని మీరు వీక్షించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.